హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దిమ్మ తిరిగిపోయే జీవో విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు అత్యంత ఆవశ్యకంగా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఉత్తర్వు, ప్రభుత్వ ఉత్తర్వు అన్నమాట. ఇది కీలక ఉత్తర్వు. జీవోఎంఎస్ నంబర్ 70. దీని గురించి ప్రస్తుతం అధికారిక వర్గాల్లో మరియు ఉద్యోగ సంఘాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ) ద్వారా జారీ చేయబడినటువంటి ఈ యొక్క ఉత్తర్వు ఉద్యోగుల సర్వీస్ అంశాలపై మరియు ముఖ్యంగా పదోన్నతులపై తీవ్రమైన ప్రభావాన్ని అయితే చూపుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క జీవోను 15 జూన్ 2024 తేదీన విడుదల చేస్తూ పబ్లిక్ ఎంప్లాయీ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్ నిబంధనల నేపథ్యంలో కొన్ని కీలకమైన స్పష్టీకరణలు ఇచ్చింది. ఈ యొక్క ఉత్తర్వుల వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు మరియు స్థానిక క్యాడర్ల విభజన ప్రక్రియ ఇంకా పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి రాకపోవడంతో పరిపాలనలో దీనిపై ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడటమే. సాధారణంగా ఒక రాష్ట్రంలో కొత్త క్యాడర్లు ఏర్పడినప్పుడు సీనియారిటీ జాబితాలు మారే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి సమయంలో పదోన్నతులు ఇస్తే భవిష్యత్తులో న్యాయమైనటువంటి చిక్కులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ యొక్క ముందస్తు చర్యలైతే తీసుకుంటుంది. ముఖ్యంగా డిసెంబర్ 15, 2021 తర్వాత రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో జరిగినటువంటి పదోన్నతులన్నీ కేవలం తాత్కాలికమేనని ప్రభుత్వం యొక్క ఉత్తర్వు ద్వారా కుండబద్దలు కొట్టింది. దీని అర్థం ఏమిటంటే, ఆ తేదీ తర్వాత ఎవరైనా ఉద్యోగి తన ప్రస్తుత స్థాయి నుండి పై స్థాయికి ప్రమోషన్ పొంది ఉంటే, ఆ పదోన్నతిని ఒక శాశ్వత హక్కుగా క్లెయిమ్ చేయడానికైతే వీలుండదు. మరి రాష్ట్ర ప్రభుత్వ స్థానిక క్యాడర్ల తుది ఏర్పాటును పూర్తి చేసే వరకు కూడా ఏ శాఖలోనైనా, ఏ క్యాడర్‌లోనైనా ఇచ్చే ప్రమోషన్‌లన్నీ కూడా ప్యూర్‌లీ ప్రొవిజన్ ప్రమోషన్స్ గానే పరిగణించబడతాయి. అంటే ప్రస్తుతం పదోన్నతి పొందిన ఉద్యోగులు ఆ ఉన్నత పోస్ట్‌లో విధులు నిర్వహించవచ్చు. ఆ పోస్ట్‌కు సంబంధించిన జీతభత్యాలను కూడా పొందవచ్చు. కానీ ఆ స్థానంలో వారు శాశ్వతంగా కొనసాగుతారని గ్యారంటీ ఉండదు. ఒకవేళ భవిష్యత్తులో క్యాడర్ విభజన మరియు సీనియారిటీ స్థిరీకరణ ప్రక్రియలో మార్పులు జరిగితే అప్పుడు ఈ ప్రమోషన్‌లను తిరిగి సమీక్షించే అధికారం ప్రభుత్వానికైతే ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) నిర్వహించడం, ప్యానెల్ జాబితాను సిద్ధం చేయటం మరియు కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్‌లు ఇవ్వటం వంటివి యథావిధిగా జరుగుతాయి. ప్రభుత్వం ఈ పనులను నిలిపివేయలేదు. ఎందుకంటే పదోన్నతులు నిలిపివేస్తే పరిపాలన స్తంభించిపోవడంతో పాటుగా ఉద్యోగులలో అసంతృప్తి పెరుగుతుంది. అందుకే అర్హులైన వారిని గుర్తించి వారికి పదోన్నతులు కల్పిస్తూనే వాటిని తాత్కాలికం అనే నిబంధనకు లోబడి అయితే ఉంచింది. భవిష్యత్తులో జిల్లాల వారీగా లేదా జోన్ల వారీగా ఉద్యోగుల కేటాయింపు జరిగినప్పుడు ఎవరైనా సీనియర్ ఉద్యోగికి అన్యాయం జరిగిందని తేలితే ఈ యొక్క ప్రొవిజనల్ ప్రమోషన్‌లను మార్పు చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగికి ప్రస్తుతం ప్రమోషన్ వచ్చి ఉండవచ్చు. కానీ తుది సీనియారిటీ జాబితాలో అతనికంటే ఆహ్, మరొకరు ముందు ఉంటే ఆ మేరకు సర్దుబాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ జీవో వల్ల ఉద్యోగులు తమ కెరీర్ ప్లానింగ్‌లో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం స్పష్టంగా చెప్పినట్లుగా కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత స్థానికత, లొకాలిటీ మరియు క్యాడర్ నిర్ణయించడం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఈ యొక్క ప్రక్రియ ముగిసి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే వరకు ఈ యొక్క అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. ఈలోగా జరిగే ప్రతి ప్రమోషన్ పైన కూడా ఈ యొక్క పదోన్నతి తాత్కాలికం మరియు తుది కేటాయింపులకు లోబడి ఉంటుంది అనే నిబంధనను తప్పనిసరిగా పేర్కొంటారు. దీనివల్ల ఉద్యోగులకు ముందే ఒక అవగాహన అయితే ఉంటుంది మరియు భవిష్యత్తులో న్యాయస్థానాల్లో వివాదాలు తలెత్తకుండా ప్రభుత్వం తనను తాను రక్షించుకుంటుంది. అధికారుల బదిలీ మరియు పదోన్నతుల విషయంలో పరిపాలన పారదర్శకంగా సాగడానికి, అలాగే ప్రతి ఉద్యోగికి వారి యొక్క సీనియారిటీ ప్రకారం న్యాయం జరగడానికి ఈ యొక్క స్పష్టీకరణ ఎంతో అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.